నీ ప్రార్థన నాకు వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారునికని ఆయనకు యోహాను అని పేరు పెట్టదు. ఎలిజబెత్, నీకు శుభము. నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారునికని ఆయనకు యోహాను అని పేరు పెట్టదు. మరియా, భయపడకము. నీకు శుభము. నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. నేను ఏ పాపం ఎరుగా ఏ పురుషుని ఎరగను దానికి ఇది ఎలాగ జరుగును? అయినా సరే దీన్ని నేను తప్పకుండా అంగీకరిస్తాను. లోకరక్షకుని ఈ లోకం అందించినప్పుడు నాకెంతో భాగ్యము. యోసేపు, యోసేపు, ఏంటయ్యా నువ్వా ఇలా కూడా? ఏంటయ్యా నీవు ఇంత ప్రశాంతంగా పనిచేసుకుంటున్నావు? నీకు తెలియదా? ఏమైంది? నాకు తెలియదే. నీ భార్య అయిన మరియా గర్భవతి అంట కదా? అవునా? మాకు ఇంకా వివాహం కూడా కాలేదు. ఎలా జరుగును? ఏంటో యోసేపు, నీతిమంతుడమైన నీకే ఎలాగ జరుగుతుంది? నేను ఎలాగైనా సరే వదిలించుకోవాలి. దావీదు కుమారుడైన యోసేపు, నీకు శుభము. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు సందేశించవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కనును. ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయనే నేను రక్షించును. ఇది పరిశుద్ధాత్మ వలన జరిగినది. నీకు వందనము. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భఫలం ఆశీర్వదింపబడును. మరియా, ఏంటి యోసేపు? మనం రేపే బయలుదేరాలి. యోసేపు, నేనున్న పరిస్థితుల్లో అంత దూర ప్రయాణం నా వల్ల కాదేమో. అయ్యో అనాయకు మరియా, నేను నీకు తోడే ఉన్నాం కదా. దేవుని చెప్పిన మాట మనం నెరవేర్చాలి కదా. సరే యోసేపు. అమ్మా, అమ్మా, ఏంటయ్యా ఇలా వచ్చావు? నా భార్య అయిన మరియా ప్రశ్నించి కాలం దగ్గర పడింది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాము, మా ఇంట్లో స్థలం లేదు. అమ్మా, అమ్మా, ఏంటయ్యా ఇలా వచ్చావు? నా భార్య అయిన మరియా ప్రశ్నించి కాలం దగ్గర పడింది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? క్షమించండి అయ్యా, మేము చాలా మంది ఉన్నాము, మా ఇంట్లో స్థలం లేదు. మరియా, ఇంకా మనం ఏం చేసేది? ఆ పశువుల పాకలోనే మనకి స్థానం. సరే యోసేపు. ఇద్దరు కూర్చోడం కొంచెం కూర్చోడం కదా వెలుగుతాను. వాళ్ళు పుట్టాడేమో, అందుకే ఆ చుక్క సూచన. అవును కదరా, వెళ్దాం పదండి. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ప్రభు? తూర్పు దిక్కున మేము నక్షత్రము చూసి పూజింపవచ్చుతుంది ప్రభు.
క్రీస్తు ఎక్కడ పుట్టాను? యూదుల బెత్లెహేములో జన్మించెను. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా నాకు తెలుసుకొని నాకు తెలియజెప్పుడి. నేను ఆ యూదుల రాజును పూజింతును. నేను ఓటమి తెలియని హేరోదు రాజును. మరొక రాజును నమస్కరించడం అసంభవం. ఆహాహాహా. కొండ చూడ ఎంత బాగుందో, ఆడ పచ్చని చెట్లు ఉన్నాయి, గొర్రెలు మేస్తుంటే అనుకోదాం బాగా. ఆడ గొర్రెలు మేస్ అంటే మనం ఇక్కడ కూర్చుందాం బట్టి సలిమంట వేరా. ఎక్కడరా? భయపడకండి, ఇంకా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. మన కొరకు రక్షకుడు పుట్టాడని చూసేద్దాం పారా. మరి గొర్రెలు గొర్రెలు కాచుకుంటే మనపై చూసేద్దాం పారా. సరేరా, మనం వెళ్ళి పూజించుకుందాం కదరా. సరేరా. ఆ చుక్క అక్కడనే వెళ్ళి ఆ యూదుల రాజు అక్కడనే జన్మించాలని వెళ్ళి చూద్దాం కదా. ఆ చుక్క అక్కడనే ఉంది, ఆ యూదుల రాజు అక్కడనే జన్మించాలని వెళ్ళి చూద్దాం కదా. నేడు రక్షకుడు మన కొరకు పుట్టినాడు. అందరూ చప్పట్లు కొనండి. హ్యాపీ హ్యాపీ